హాయ్ అందరికీ. క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఇలా పక్క కొలతలతో పట్టుకుంటే 3 నెలలైనా సరే నిల్వ ఉంటుందండి. ముందుగా అయితే 2 క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను. ఇవిగోండి, ఇవన్నీ కూడా ముక్కలు కోసేసాను. అలాగే స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని ఈ నీళ్ళన్నీ కూడా మరిగిన తర్వాత అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక 5 నిమిషాలు ఉంచేసి ఇలాగ జల్లెడ బుట్టలో వేసుకుంటే మొత్తం నీళ్ళన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి కదా. అప్పుడైతే ఇలాగ ఫ్యాన్ కింద అయితే ఒక క్లాత్ వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టవసరం లేదు. ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత అయితే ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద ఉంచుకుంటే మొత్తం నీళ్ళన్నీ కూడా తడి లేకుండా ఆరిపోతాయి. ఇలా ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతుంది, ఎండలో అవసరం లేదు. ఇలాగ ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద పెట్టుకుంటే మొత్తం నీళ్ళన్నీ కూడా ఆరిపోతాయి కదా. ఆరిపోయిన తర్వాత అయితే ఇవన్నీ తీసుకొని చక్కగా కొలుచుకోవాలి. ఒకటి ఏదైనా సరే కొలతకు పెట్టుకోవాలి. నేనైతే ఈ కప్పు తీసుకున్నాను, దీంతో అయితే కొలుస్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా. నాకైతే ఈ కప్పుతో అయితే 4 కప్పులు అయితే అయినవి. వీటికి ఇలా పర్ఫెక్ట్ కొలతలు తీసుకుంటే చక్కగా అనేది పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళే వేయాలి, ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టి చల్లనీళ్ళు పోయకూడదు. ఇలాగ రసం తీసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందులోని సరిపడగా ఆయిల్ వేసుకుని వేరుశనగ నూనె ఇవన్నీ కూడా చిన్న మంట మీదే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పెద్ద వేగం అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఇదిగోండి, ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఇదిగోండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఇలా వేగితే పక్కా తీసేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంతోనే కొలతలు ఈ కప్పుతో తీసుకున్నాను కదా, ఈ కప్పులో పావంతు సాల్టు అలాగే 2 వంతులు కారం వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా ముక్కలకు పట్టేటట్టు సాల్ట్ కారం కూడా చక్కగా కలుపుకున్న తర్వాత అయితే పోపు కోసం అయితే స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులో అయితే దానికి సరిపడగా ఆయిల్ వేసుకుని ఆవాలు అలాగే వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 4-5 ఎండుమిర్చి ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై ఇచ్చిన తర్వాత చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, ఆ గుజ్జు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంతో తాలింపులతోటి చక్కగా చింతపండు అనేది ఉడకాలి. ఉడికితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఇదిగోండి, ఇలాగా ఆయిల్లో దగ్గరికి వచ్చేయాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని కలిపి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా తాలింపు అంతా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత నేను ఆవు పిండి అయితే వేయలేదు కదా, ఇప్పుడు వేస్తాను ఇందులో. ఇలాగ కొంచెం ఆవు పిండి అయితే వేసుకోవాలి. ఆవు పిండి మెంతిపిండి 2 కలిపి మిక్స్ పట్టుకున్నవి అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇందులో పర్ఫెక్ట్గా అయితే సాల్ట్ కానీ కారం కానీ మొత్తం కూడా చక్కగా పట్టేస్తుంది. అలాగే సరిపోతాయి ఈ కొలతలు అయితే. ఎప్పుడైనా సరే కొలతలు అనేవి కరెక్ట్గా ఉంటే పచ్చడి అనేది చాలా నిల్వ ఉంటుందండి, చాలా రోజులు. మరి క్యాలీఫ్లవర్ పచ్చడి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.